మారు మనసు పొందాలి మీరు. తర్వాత పాపము క్షమించబట్టు కొరకు మీరేం చేయాలంటే బాప్తిస్మం పొందాలి, మనసు మార్చుకోవాలి. మీరు మనసు మార్చుకున్న తర్వాత మీరు పాపము క్షమించబట్టు కొరకు బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు ఏం చేయబడతారంటే పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుకుంటారు. అంటే ఈ పరిశుద్ధాత్మ అను వరం ఎందుకు అంటే నీ జీవితంలో ముందున్న దినాలలో నువ్వు ఎలా నడవాలో, నీకు ఏం కావాలో, నువ్వేం చెయ్యాలో ఈ ఆత్మ నీకేం చేస్తుందంటే నీకు బోధించి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ పొందవో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడం అసాధ్యం. నువ్వు క్షమించబడి నువ్వు బాప్తిస్మం పొందాలి అనే క్షమాపణ నీ జీవితంలో ఉంటుందో నువ్వేం దేనికి అర్హుడు అయిపోతావు అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే ఏదో వస్తువు పర్వాలేదులే అనుకున్నా, దేవుని ఆత్మ నీలో నివాసం ఉండట కొరకు ఆయన వరముగా నీకు అనుగ్రహిస్తాడు.